గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఆయన్ను ఏవన్ ముద్దాయిగా చేర్చారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని కాకీలు భావిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన కొంతమంది నుంచి స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. హైదరాబాద్ నుంచి వంశీ గన్నవరం వస్తుండగా పోలీసులు గుర్తించారు. గన్నవరంలోని ఇంటి వద్ద వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పు పెట్టారు. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగలబెట్టారు. అయితే వంశీ ప్రోద్బలంతో ఈ ఘటనలో గాయపడిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. వంశీ కోసం ప్రత్యేకంగా 3 స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు. వంశీ విదేశాలకు వెళ్లారనే ప్రచారం జరిగింది. అయితే గన్నవరంలో ఇంట్లో ఉన్న వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించినట్టు సమాచారం. గన్నవరం టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో వంశీతో పాటు మొత్తం 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో వంశీ మినహా మిగిలిన వారిని కోర్టులో హాజరుపరిచారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కూతురు సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయనకు ప్రతిబంధకంగా మారాయి. దీని కారణంగానే ప్రధానంగా టీడీపీ ప్రభుత్వం వంశీని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో నారా లోకేష్ సైతం ఎవరిని వదిలిపెట్టినా వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళిద్దరిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పడం జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడంతో పాటు వంశీ, కొడాలి నాని ఇద్దరు ఓడిపోయారు. దీంతో వీరిద్దరిని టీడీపీ ప్రభుత్వం టార్గెట్ చేసుకుంది. ఈ క్రమంలోనే వంశీని మొదటగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.